నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. రాగులు ప్రస్తుత సీజన్ ఆగస్టు 8 నాటికి తమిదల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4,15,000 హెక్టార్ల నుండి పెరిగి 4,41,000 హెక్టార్లలో విస్తరించిందని వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాలలో పంటకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే మద్దతు ధర పెరిగినందున రబీ సీజన్ సేద్యం సంతృప్తికరంగా విస్తరించే అవకాశం ఉంది. ఏటికేడు వినియోగం ఇనుమడిస్తున్నందున సీజన్లో సరుకు నిల్వ చేసిన వ్యాపారులకు ప్రయోజనం చేకూరగలదు. ఆంధ్రప్రదేశ్లోని చీపురుపల్లి, పార్వతీపురం, నరసరావుపేట ప్రాంతాలలో 3,400 నుండి 3,600 ధరతో వ్యాపారమై చల్లపల్లి కోసం రవాణా అవుతున్నది. హిందూపూర్లో 3,400 నుండి 3,600, రాంచీలో 4 వాహనాల సరుకు రాబడిపై 3,350 నుండి 3,400 మరియు కర్ణాటకలోని మైసూరు, దావణగెరె, బళ్ళారి, చింతామణి, కుస్తగి ప్రాంతాలలో 5 వాహనాల రాగులు రాబడిపై 3,400 నుండి 3,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.